మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. చదివినటువంటి వాక్య భాగంలో మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు అనేటువంటి మాటను మనం గమనిస్తున్నాం. క్రైస్తవుని యొక్క నిజమైనటువంటి విజయం, నిజమైనటువంటి ఆశీర్వాదం, నిజమైనటువంటి దీవెన అంతా కూడా ఓర్పు చేతనే కలుగుతుంది. క్రీస్తును అనుసరిస్తూ ఆయన సత్య మార్గములో, జీవ మార్గములో కొనసాగుటకు తమ్మును తామును ప్రతిష్ఠించుకొని ఇరుకు ద్వారమును ప్రవేశించి కుడి ఎడమలకు తుట్టిల్లిపోక తిన్నని త్రోవలో సిలువ దర్శనమును ఎదుట ఉంచుకొని సాగిపోతున్న వారి యొక్క విజయం ఓర్పు చేతనే కలుగుతుంది అనేటువంటి మాట ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. యాకోబు కూడా తన పత్రికలో అంటాడు, క్రీస్తు మీద మీ నమ్మకాన్ని పరీక్షించడం మీకు సహనం కలిగిస్తుంది. ఆయన మీద మనం విశ్వసించడం అనేది మనకు ఓర్పును కలుగు చేస్తుంది. నిజమైనటువంటి విశ్వాసం ఓర్పుతో నిలిచి ఓటమి పాలవక విజయాన్ని పొందుకున్నట్లుగా చేస్తుంది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మన పితరుల జీవితాన్ని మనం గమనించినట్లయితే వారి యొక్క విజయం అంతా కూడా ఓర్పులోనే దాగి ఉన్నది, సహనంలోనే దాగి ఉన్నది. అబ్రహామును మనం చూసినట్లయితే అతనికి ప్రభు ఇచ్చినటువంటి ఆ దీవెన, ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాలు నెరవేర్పు కొరకు విశ్వాసముతో, ఓర్పుతో, సహనముతో కనిపెట్టుకుని ఉన్నాడు. నిశ్చయంగా అబ్రహాము దేవుని మీద ఉంచినటువంటి ఆ విశ్వాసం, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండడం అనేది అతనికి నష్టాన్ని కలుగు చేయలేదు, అతనికి ఓటమి కలుగు చేయలేదు, అతనికి విజయమును అనుగ్రహించింది. ఆ విశ్వాసము చేత తాను దీవించబడ్డాడు, సంతానమును పొందుకున్నాడు, తన సంతతి కూడా దీవెనకరంగా ఉన్నట్లుగా అతని యొక్క సహనం, ఓర్పు కారణమైంది. ఇంకా మనం యోసేపును గురించి మనం చూసినట్లయితే దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ఓర్పుతో, సహనముతో కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ ఓర్పు అతనికి గొప్ప విజయాన్ని తీసుకుని వచ్చింది. దావీదు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు, నన్ను దేవుడు ఇజ్రాయేలుకు రాజుగా చేస్తాను అని అన్నాడు అని. ఆ ఓర్పు, ఆ సహనం అతనికి గొప్ప విజయాన్ని తీసుకుని వచ్చింది. క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అపోస్తలులు మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన మనకు అనుగ్రహించబో పరిశుద్ధాత్మను మనం పొందుకున్నంత వరకు ఇక్కడ నుండి ప్రభు మనల్ని వెళ్ళొద్దు అని తెలియచేశారు. నిశ్చయంగా మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలని వారు 10 దినములు కనిపెట్టుకుని ప్రార్థించినప్పుడు వారు ఎదురు చూచిన వారికి వాగ్దానము చేయబడిన ఆ వరం, ఆత్మ వరం, పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించబడింది. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని యందు మనం ఉంచినటువంటి ఈ ఓర్పు, ఈ సహనం, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచుది, నిశ్చయంగా మనకు విజయమును అనుగ్రహిస్తుంది. ఇది భౌతిక పరమైనటువంటి ఈ లోకంలో మనం జీవించడానికి కావలసినటువంటి విజయం. అది ఉద్యోగంలోనే గాని, వ్యాపారంలోనే గాని, ఆరోగ్యపరంగా గాని, సంతానమును గూర్చియే గాని, గృహమును గూర్చియే గాని, మందిరమును గూర్చియే గాని, ఇలా మనకు భౌతికంగా కావాల్సినటువంటి అవసరతలు, వాటిలో విజయాలను గూర్చి మనం ప్రభువునందు ఉంచేటువంటి విశ్వాసం చేత వాటిని పొందుకొనగలుగుతాం. చదువులలో గాని, ఉన్నత చదువులే గాని, వివాహాలే గాని, ఇలా అన్ని కోణాలలో భౌతిక పరమైనటువంటి దీవెనలను మనం పొందుకోవడానికి కూడా ప్రభు యొద్ద మనకు సహనము, ఓర్మి అవసరమై ఉన్నది. అయితే ఇక్కడ మనం చదివినటువంటి వచనం దానికి కొంచెం లోతుగా ఉంటుంది. అదేదనగా మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. మనము ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకుంటాం. అదే సందర్భంలో ఓర్పు చేత మనం మన ప్రాణాలను దక్కించుకుంటాము. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అంతము వరకు సహించువాడే నిత్య జీవము గలవాడు. అంతం వరకు ఓర్చుకున్నవాడే, అంతం వరకు శ్రమలలో నిలిచిన వాడే పరలోకానికి యోగ్యునిగా ఎత్తబడతాడు అని. కాబట్టి మన ఈ యొక్క ఆత్మరక్షణ విషయమై, ప్రాణరక్షణ విషయమై మనము కలిగి ఉండవలసింది క్రీస్తునందు ఓర్పు. పేతురు తన పత్రికలో ఈ విధంగా రాశాడు, అంత్యదినములలో అపహాసకులు కూడి వచ్చి క్రీస్తు రాకడను కూర్చున్నటువంటి వాగ్దానం ఏమైనది? ఆయన వస్తాడా? ఆయన రానే రాడు, ఎందుకంటే ఆయన లేడు. ఆయన ఉంటే వస్తాను అని చెప్పిన వాడు ఎన్ని సంవత్సరాలైనా ఇంకా రాలేదు. కాబట్టి ఆయన రాకడను కూర్చున్నటువంటి వాగ్దానం నిష్ఫలమైపోయినది, నిరర్ధకమైపోయినది అని అపహాస్యం చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో అటువంటి మాటలు మనం విన్నప్పుడు మనకు ఓర్మి అవసరము, సహనము అవసరము. నిశ్చయంగా ప్రభు వస్తారు. ఆయన ఈ భూమిని దర్శించి ఫలభరితంగా మార్చి తొలకరి వానను, కడవరి వానను కురిపింపచేయనట్టి దీవెనను
కలుగు చేసి లోకం మీదకి రావాల్సినటువంటి పాప దోష శిక్షను విడిపించి వాటి నుండి విముక్తి చేయడానికి ఆయన తన రక్తమును కార్చి బలియాగమయ్యారు. ఆయన మరలా తెలియచేశారు, నేను రెండవసారి రాబోతున్నాను. అయితే ఈసారి విముక్తి దాతగా నేను రాను గాని మనుషుల యొక్క పాప దోషాలను బట్టి వారికి తీర్పు తీర్చడానికి, వారి మీదకి ఉగ్రతను రప్పించడానికి, ఈ భూమి యొక్క పుటమును ఇక పూర్తిగా శిథిలము చేయడానికి నేను రాబోతున్నాను. మేఘారుడనై నేను ఈ భూమిని దర్శించబోతున్నాను. ఎందరైతే నా యందు విశ్వాసం ఉంచి ఓర్పుతో సహనముతో నా కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారిని నాతో పాటు నేను నిత్యరాజ్యమునకు వారిని తీసుకుని పోతాను అని ప్రభు తెలియచేశారు. నిశ్చయంగా ఆయన వస్తారు. అయితే మనం మన ప్రాణమును ఆత్మను రక్షించుకోవడానికి క్రీస్తు యందు మనం ఉంచినటువంటి విశ్వాసం విషయంలో, నిరీక్షణ విషయంలో మనము ఓర్పుతో సహనముతో కనిపెట్టుకుని ఉండాలి. అయితే ఈ సందర్భంలో చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనలను నిలువనీయకుండా పడవేయాలని, నశింపచేయాలని, క్రీస్తు సరళతల నుండి తప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అపవాది యొక్క తంత్రాలు కరువు చేతనో, యుద్ధాల చేతనో, గలిబిలి చేతనో, అంధకారమైనటువంటి పరిస్థితుల చేతనో, అనారోగ్యము చేతనో, తెగుళ్ళ చేతనో, అసమాధానము చేతనో, ఇంకా రకరకాలైనటువంటి అగ్ని బాణాలతో వాడు మనలో ఉన్నటువంటి ఓర్పును సహనమును పూర్తిగా తీసివేయాలని, మనం క్రీస్తుకు విరోధంగా మార్చబడాలని, వాడి త్రోవలకు మనం అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆ సందర్భంలో మనము గుర్తించి పసిగట్టి ప్రభు కొరకు నిలబడాలని, ఆ నిలబడేటువంటి ఆ ఓర్పు సహనము చేతనే మీరు మీ ప్రాణమును దక్కించుకుంటారు అని పరిశుద్ధాత్ముడు తేటగా ఇక్కడ సెలవిస్తున్నారు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే క్రీస్తు రాకడను గురించి ఆయన కొన్ని సూచనలను తెలియచేశారు. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయని, తెగుళ్ళు కరువులు వస్తాయని, మహాభయోత్పాతములను గొప్ప సూచనలు కలుగుతాయని, బలాత్కారములు కలుగుతాయని, క్రీస్తు కొరకు నిలబడిన వారిని చెరసాల వేస్తారని, హతసాక్షులుగా చేస్తారని, ఇబ్బందికి గురి చేస్తారని, అవరోధాలు కలుగు చేస్తారని, కుటుంబంలో వారే క్రీస్తును నమ్ముకున్న వారిని రాజులకు, అధికారులకు అప్పగిస్తారని, వీటన్నిటిని గురించి తెలియచేస్తూ ఈ సందర్భంలో మీరు మనుషుల చేత ద్వేషించబడినప్పటికీ, మీరు వ్యతిరేకతలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ, మిమ్మల్ని కృంగదీసేటువంటి పరిస్థితులు మీ ప్రక్కనే ఉండి మిమ్మల్ని ఇంకొను బలహీనపరుస్తూ ఉన్నప్పటికీ మీరు మీ ఓర్పు సహనము చేతనే మీ ప్రాణమును దక్కించుకుంటారు. ఒకవేళ మనం ఓర్పును విసర్జించి సహనము నశించి క్రీస్తుకు విరోధమైనటువంటి బాటను ఎన్నుకున్నట్లయితే ఇక్కడ వాక్యము చెప్పకనే చెప్తుంది, మీరు ఓర్పును సహనమును విడిచినట్లయితే మీ ప్రాణమును, మీ ఆత్మను మీరు దక్కించుకోలేరు. ఇంకొక మాటలో రక్షించుకోలేరు. మీ జీవమును పరలోకంలో అనుభవించలేరు. మీ జీవమును నరకంలోకి మీరే తీసుకుని పోతారు అని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నారు. కనుక మనము ఓర్పుతో సహనముతో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే ఆయన చేసిన వాగ్దానములను అనుభవించగలుగుతాము. ఆయన కొరకు ఈ లోకములో సౌఖ్యముగా, సుఖముగా, నెమ్మదిగా జీవిస్తూ ముందుకు సాగగలుగుతాము. అదే సందర్భంలో మనం ఓర్పు సహనము కలిగి ఉండే చేతనే మనం మన ఆత్మను, మన ప్రాణమును రక్షించుకొనగలుగుతాం. నేడు మనం గమనిస్తున్నట్లయితే ఓర్పు సహనం అనేది లోకంలో కరువైపోయినది. వెంటనే వారికి కార్యాలు జరిగిపోయినట్లుగా వారు ఆశిస్తూ ఉంటారు. ఈ రోజున విత్తనం వేసి తెల్లవారేసరికి అది మొక్కగా కాదు గాని చెట్టవ్వాలని కోరుకుంటారు. అటు పిమ్మట వెంటనే ఫలాలు రావాలని ఆశిస్తారు. ఇది ఎంతో ప్రకృతి విరుద్ధమైనటువంటి క్రియ. ఒకవేళ అట్టి క్రియ జరిగినప్పటికీ దాని ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలము విపరీతమైనటువంటి వినాశనములకు గురి చేస్తుంది. మనిషికి ప్రతిగా వేరొక దాన్ని సృజించాలని, సూర్యునికి ప్రతిగా వేరొక సూర్యుని సృజించాలని, సృష్టికి ప్రతిగా మరొక సృష్టిని సృజించాలని, ఇలా ప్రత్యామ్నాయాలను సృజించాలని ప్రయత్నం చేసే వారందరి ద్వారా వినాశనమే ఏర్పడుతుంది తప్ప సౌఖ్యము, సుఖము ఏమాత్రము లభించదు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, క్రీస్తునందు మనకు ఓర్పు అవసరం. బిడ్డల వివాహం విషయంలో కానీ, మనము చదువుతున్నటువంటి ఉన్నతమైనటువంటి చదువుల విజయం విషయంలోనే కానీ, వ్యాపారం విషయంలోనే కానీ, లాభాల విషయంలోనే కానీ, ఆర్థిక సంబంధమైనటువంటి ఎదుగుదల విషయంలోనే కానీ, ఆరోగ్య విషయంలోనే కానీ, అన్ని కోణాలలో మనం ప్రభు మీద ఆనుకొని కనిపెట్టుకుని ఓర్పుతో సహనముతో ఉండినప్పుడే వాటిని మనం పొందుకొనగలుగుతామని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తుండగా, అట్టి విధంగా మనం ఓర్పును సహనమును కలిగి క్రీస్తులో స్థిరమైనటువంటి విశ్వాసంతో నిలిచి ఉందాం. దేవుని వాగ్దానాలను అనుభవించుదాం. ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయం నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభువా, వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి,
ఆశీర్వదించండి. మీరు మీ ఓర్పు చేతనే మీ ప్రాణమును దక్కించుకుంటారని మీరెంతో శ్రేష్టమైనటువంటి మాటను మాకు సెలవిచ్చారు. మేము వాగ్దానం పొందుకోవాలన్నా, నిత్యత్వంలోకి ప్రవేశించాలన్నా ఓర్పు సహనం ఎంతో ముఖ్యమైనదని మీరు బోధించారు. ఈ వాక్యాన్ని ప్రతి వారు ఓర్పుతో నిలిచి ఉండినట్లుగా, సహనముతో సహించినట్లుగా కృప దయచేసి ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కర్ని నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.